టాప్ ఆల్వేస్. థియేటర్ ఎంజాయ్ చేశారు. చాలా చాలా బాగా చేశాను. ఆ పెళ్లి సందడి అంటే చూస్తే ఎలా అనిపిస్తుంది? ఈ మూవీ చాలా ఫేవరెట్ నాది. నేను ఆల్మోస్ట్ 20 times చూసాను థియేటర్. చాలా బాగుంది. అప్డేట్ ఏం లేదు, జస్ట్ ఒక ట్రైలర్ ఇచ్చారు విషెస్ తో అంతే. థ్యాంక్ యూ, ఐఎమ్ సో సారీ అన్న. ముందుగా మహేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే. ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మహేష్ బాబు కెరియర్ లో ఇది మంచి బర్త్డే అనుకోవచ్చు. ఆయన దట్ ఈస్ సూపర్ స్టార్. ఎంత సూపర్ స్టార్ ఎంత సింపుల్ గా ఉంటాడు, ఏదైనా చెప్పి చేయడు, చెప్పకుండా చేస్తారు మహేష్ బాబు గారు. సూపర్ స్టార్ అంటే సూపర్ స్టారే. ఒక అతడు, ఒక పోకిరి, ఒక మురారి, ఇవి మహేష్ బాబు కెరియర్ లో ఎప్పటికీ ఒక రైలు బండి లాంటివి. మహేష్ బాబు కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. మేము అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు చూసాం మురారి సినిమా, మళ్ళీ ఇప్పుడు చూసాం మురారి, అంత ఎంజాయ్ చేసాం. ఇలాంటి సినిమా చూడడం వల్ల మనకి నిజంగా చాలా హ్యాపీనెస్ అనుకోవచ్చు. ముందుగా కృష్ణవంశీ డైరెక్షన్ కి యాక్సెప్ట్ చెప్పాలి. ప్రతి సీన్, ప్రతి పాట, ప్రతి సాంగ్ చూసినా కూడా మహేష్ బాబు గారు ఎంజాయ్ చేస్తాం. ప్రతి సాంగ్ చూసినా ఏ చూసినా మనం డిసప్పాయింట్ కాదు. సోనాలి బిందే యాక్టింగ్ అని ప్రతి సీన్, రోహిత్ బాబు యాక్టింగ్, అలా ప్రతి యాక్టర్స్ ప్రతి ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, లాస్ట్ వరకు కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు గారు నెక్స్ట్ వచ్చే రాజమౌళి గారు ఇస్తుండ్రు. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మురారి అంటేనే సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉంటే చాలా సంతోషపడుతుండే. ఎందుకంటే ఆయన లేడు కాబట్టి మనం బాధాకరంగా అనుకోవచ్చు. ఆయన ఉండుంటే మాత్రం మళ్ళీ ప్రీ రిలీజ్ కాబట్టి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. మహేష్ బాబు గారు ఇలాంటి బర్త్డేలు ఎంజాయ్ చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బాబు, జై మురారి, జై ఒక్కడు, జై పోకిరి, జై మహేష్ బాబు, జై సూపర్ స్టార్. Strongly to watch this movie. The background score Saurabh కూడా చాలా బాగా ఇష్టం. It's really good movie. Feel good movie. 22 years నుంచి ఇప్పుడు వచ్చింది మురారి. అసలు ఫీలింగ్ ఎలా ఉంది? మురారి నేను ఇంకా చూడలేదు, బట్ ఐ ఆమ్ అ బిగ్ మహేష్ బాబు ఫ్యాన్. డెఫినెట్లీ నేను ఏం వెళ్ళి చూస్తున్నాను ఫ్రెండ్స్ తోటి. థ్యాంక్ యూ సో మచ్.